పదార్థం మనకి రుచిగానే ఉంటుంది, కానీ ఆ జబ్బున్న వ్యక్తికి ఆ రుచిగల పదార్థాన్ని అందిస్తే అది చేదు అని అనిపిస్తుంది. అలాగనే దేవుని యొక్క వాక్యం కూడా నీ హృదయంలో పాపాన్ని పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే అది నీకు చేదైపోతుంది. అందుకనే భక్తుడు అలాగన రాయడానికి గల కారణం, నీ వాక్యం నా జీవకు మధురము. ఎప్పుడైతే మన యొక్క హృదయంలో పాపము లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తామో అప్పుడు దేవుని యొక్క వాక్యము మధురాతి మధురంగా ఉంటుంది. అందుకనే 19వ కీర్తనలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడతాడు. మధురమైనటువంటిది నీ ధర్మశాస్త్రము నాకెంతో మధురము, అది తేనె కంటే తేనె ధారల కంటే మధురం, వెండి బంగారముల కంటే మేలిమి బంగారము కంటే శ్రేష్టమైన